అమావాస్య అర్ధరాత్రి ఫారెస్ట్ హాంటెడ్ హౌస్ గోస్ట్ స్టోరీ. ఈ వీడియోని నువ్వు అమావాస్య రాత్రి చూస్తున్నావంటే ఒక క్షణం ఆలోచించు. ఎందుకంటే ఈ కథలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇలానే ఏముంటుందిలే అనుకుంటూ అడుగుపెట్టారు. మొదట నవ్వారు, జోక్స్ వేశారు, భయాన్ని సరదాగా తీసుకున్నారు. కానీ వాళ్లలో ఎవ్వరూ ఊహించలేదు ఈ రాత్రి వాళ్ల జీవితాల్లో చివరి రాత్రి అవుతుందని. అది అమావాస్య రోజు. ఆకాశంలో చంద్రుడు లేదు, నక్షత్రాలు కూడా కనిపించలేదు. అడవి మొత్తం ఒక బరువైన చీకటిలో మునిగిపోయింది. గాలి కదల్టం లేదు, చెట్లు కదల్టం లేదు, సాధారణంగా వినిపించే పురుగుల శబ్దం కూడా లేదు. అడవి బ్రతికున్నట్టు లేదు, చచ్చిపోయినట్టు ఉంది. ఒక అజ్ఞాత నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని కప్పేసింది. రాహుల్, సాయి, మధు, కార్తీక్, నలుగురు యువకులు. కాలేజ్ రోజుల స్నేహం, వీకెండ్ సరదా, మద్యం బాటిల్స్ వెనక సీట్లో ఫారెస్ట్ లోపల పార్టీ చేయాలని నిర్ణయించారు. అడవిలో ఫ్రీడమ్ ఉంటుంది అన్న మాటే వాళ్లను లోపలికి తీసుకెళ్ళింది. కారు అడవిలోకి వెళ్ళిన కొద్దిసేపటికే మొబైల్ నెట్వర్క్ ఒక్కో బార్గా తగ్గిపోయింది. మ్యూజిక్ మధ్యలో ఆగిపోయింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. మద్యం మత్తు పెరుగుతుంటే నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. కారు లోపల నవ్వులు ఉన్నా బయట అడవి మాత్రం ఇంకా నిశ్శబ్దంగా ఉంది. రోడ్ పక్కన చెట్లు ఒకదానికొకటి దగ్గరగా నిలబడి ఉన్నాయి. అవి వాళ్లను చూస్తున్నట్టు అనిపించి కార్తీక్ మాత్రం మొదటి నుంచే అసౌకర్యంగా ఫీలవుతున్నాడు. అతనికి తెలియని భయం గుండెల్లో నెమ్మదిగా కూర్చుంది. మనల్ని ఎవరో చూస్తున్నారు అన్న భావన అతన్ని వదలడం లేదు. కానీ మిగతా వాళ్ళు నవ్వారు. మద్యం తాగితే భయాలు కూడా కనిపిస్తాయి అంటూ అతన్ని సరదాగా తీసుకున్నారు. అంతలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. ఆ ఒక్క క్షణంలోనే అడవి మధ్యలో ఒక పాడైపోయిన ఇల్లు కనిపించింది. గోడల మీద పెరిగిన వల్లి మొక్కలు, పగిలిపోయిన కిటికీలు, పైకప్పు సగం కూలిపోయినట్టుంది. తలుపు మాత్రం సగం తెరిచి ఉంది. ఆ ఇల్లు చాలా కాలంగా ఎవ్వరూ అడుగుపెట్టని స్థలంలా కనిపించింది. ఆ దృశ్యం చూసిన వెంటనే కార్తీక్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆ ఇంటి నుంచి ఏదో తెలియని చల్లదనం వస్తున్నట్టు అనిపించింది. అమావాస్య అర్ధరాత్రి 12 దాటింది. అదే సమయానికి వాళ్ళు ఆ ఇంటి ముందు నిలబడ్డారు. తలుపు మీద ఎర్రగా రాసిన అక్షరాలు కనిపించాయి. అవి ఎండిపోయిన రక్తంతో రాసినట్టుగా ఉన్నాయి. తాగి లోపలికి వస్తే తిరిగి వెళ్లే దారి ఉండదు. మధు మత్తులో నవ్వుతూ తలుపు తన్నాడు. తలుపు తాకగానే కిర్ర్ అనే శబ్దంతో తెరుచుకుంది. కాని లోపల నుంచి వచ్చిన వాసన వాళ్ల నవ్వుల్ని ఆపేసింది. అది మద్యం వాసన కాదు, అది కుళ్ళిన మాంసం వాసన, పాత రక్తం వాసన. లోపల అడుగుపెట్టగానే వాళ్లకి తెలియకుండానే ఊపిరి బరువుగా మారింది. గోడల మీద గోకిన నఖాల గుర్తులు, నేలమీద ఎండిపోయిన రక్తపు మచ్చలు, పగిలిన అద్దాల్లో వాళ్ల ప్రతిబింబం వింతగా వంకరగా కనిపించింది. ఒక క్షణానికి వాళ్ల ముఖాలు తమవేనా అనే అనుమానం కూడా వచ్చింది. అద్దంలో చూసిన ప్రతిబింబం ఆలస్యంగా కదిలింది. వాళ్ళు చెయ్యి ఎత్తితే అద్దంలో ఉన్న ప్రతిబింబం కొన్ని క్షణాల తర్వాతే చెయ్యి ఎత్తింది. ఆ చిన్న డిలేనే వాళ్ల గుండెల్లో భయాన్ని మరింత లోతుగా నాటింది. కార్తీక్ గొంతు ఎండిపోయింది. మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ మాట బయటికి రాలేదు. అప్పుడే పై అంతస్తు నుంచి
అడుగుల శబ్దం వినిపించింది. ఒక్క అడుగు, ఇంకొక అడుగు, చాలా నెమ్మదిగా. పరుగెత్తే శబ్దం కాదు, ఎవరో తొందర లేకుండా నడుస్తున్నారు. ప్రతి అడుగుకి నేల కొద్దిగా వణికినట్టు అనిపించింది. ఆ శబ్దం వాళ్ల గుండె ధరతో కలిసిపోయింది. సాయి చెవుల్లో చెమట పుట్టింది. ఇది మనం వింటున్నదేనా అన్న అనుమానం అందరి ముఖాల్లోనూ కనిపించింది. అంతలో లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చీకటి అంతా ఒక్క క్షణంలో వాళ్లను మింగేసింది. చీకట్లో ఎవరెవరో కూడా కనిపించలేదు. ఊపిరి శబ్దాలు మాత్రమే వినిపించాయి. ఆ చీకటిలోనే ఒక ఆడగొంతు వినిపించింది. చాలా దగ్గరగా, చాలా స్పష్టంగా. తాగి వచ్చిన వాళ్ళు నాకు చాలా ఇష్టం. ఆ గొంతులో కోపం లేదు, ఆనందం కూడా లేదు. కానీ ఏదో భయంకరమైన ఆకలి ఉంది. ఆ మాటలు వినగానే మధు వెన్నులో చలి పరిగెత్తింది. అతను వెనక్కి అడుగు వేయబోయాడు, కాని నేల అతని కాళ్లను పట్టుకున్నట్టుగా అనిపించింది. చీకట్లో ఎవరో ఊపిరి తీసుకున్న శబ్దం వినిపించింది. ఆ ఊపిరి వాళ్ల చెవుల్లోకి చల్లగా తాకింది. లైట్ మళ్లీ వెలిగింది. ఆ వెలుతురు వాళ్ల కళ్లను గుచ్చుకున్నట్టు అనిపించింది. వాళ్ల ముందే తెల్ల చీరలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె జుట్టు ముఖం మీదకి జారిపోయి ఉంది. ముఖం మనిషిలా ఉంది, కాని కళ్లలో నలుపు మాత్రమే. కళ్లలో తెలుపు కూడా లేదు. ఆ కళ్లల్లో భావం లేదు. ఆ నవ్వులో దయలేదు. అది నవ్వు కాదు, ఎదురు చూస్తున్న ఆనందం. కార్తీక్ కదలలేకపోయాడు. అతని కాళ్ళు నేలకి అంటుకున్నట్టయ్యాయి. ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకి వెనక్కి కదలలేదు. అతని నోరు తెరిచే ఉంది, కాని అరుపు బయటికి రాలేదు. ఆ అమ్మాయి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. అడుగు వేస్తున్నప్పుడు నేలపై శబ్దం కూడా లేదు. ఆమె దగ్గరికి వస్తున్న కొద్దీ గాలి చల్లబడిపోయింది. ఆమె ఊపిరి తీసుకుంది. ఆ ఊపిరి కార్తీక్ ముఖాన్ని తాకింది. ఆ ఒక్క ఊపిరితోనే అతని శరీరం నేలపై పడిపోయింది. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కాని ప్రాణం లేదు. భయం అతని ముఖంలోనే గడ్డకట్టిపోయింది. అదే క్షణంలో ఇంటి తలుపులు ఒక్కసారిగా బలంగా మూసుకుపోయాయి. కిటికీలు దడదడలారాయి. గోడల మీద నుంచి రక్తం చుక్కలుగా జారడం మొదలైంది. అది వేగంగా కాదు, చాలా నెమ్మదిగా. ప్రతి చుక్క నేలపై పడే శబ్దం వాళ్ల చెవుల్లో బాంబులా పేలింది. ఆ దయ్యం ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలోకి లాగడం మొదలుపెట్టింది. ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. మధు చేతిలో ఉన్న మద్యం బాటిల్ వైపు చూశాడు. బాటిల్లో మద్యం లేదు. గాఢమైన ఎర్రటి రక్తముందే. ఆ రక్తం బాటిల్ లోపలే కదులుతున్నట్టు అనిపించింది. మధు పిచ్చిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులో మనిషి శబ్దం లేదు. భయంతో విరిగిపోయిన గొంతు మాత్రమే ఉంది. అతను తన చేతులతోనే తనను గాయపరుచుకుంటూ నవ్వాడు. అతనికి నొప్పి కూడా తెలియడం లేదు. సాయి అద్దం ముందు నిలబడ్డాడు. ఇది నిజం కాదు అని తనను తానే నమ్మించుకోవడానికి ప్రయత్నించాడు. కాని అద్దంలో చూసుకున్నప్పుడు అతని ముఖం కనిపించలేదు. అక్కడ అతని స్థానంలో అదే అమ్మాయి ముఖం కనిపించింది. అదే నలుపు కళ్ళు, అదే నవ్వు. సాయి అద్దం నుంచి వెనక్కి తడబడుతూ పడిపోయాడు. అతని శరీరం వణికిపోయింది. కళ్ళు మూసుకున్నా కూడా ఆ ముఖం అతన్ని వదలలేదు. రాహుల్ మాత్రం ఏదో ఆశతో పై అంతస్తు వైపు పరిగెత్తాడు. అక్కడ ఒక మూలలో పాత ఫైల్ కనిపించింది. దుమ్ముతో కప్పబడి ఉంది. ఆ ఫైల్ తెరిచినప్పుడు
ఒక అమ్మాయి ఫోటో కనిపించింది. అదే ముఖం, అదే దెయ్యం. ఆ ఫోటో చూసిన రాహుల్ చేతులు వణికిపోయాయి. ఫైల్లో రాసిన వివరాలు చదివినప్పుడు అతనికి నిజం అర్థమైంది. ఆమె ఒకప్పుడు ఈ ఇంట్లోనే ఉండేది. మద్యం తాగిన మగాళ్ల వల్ల ఆమె జీవితం నాశనమయింది. అదే రోజు అమావాస్య. అదే ఇంట్లో ఆమె చనిపోయింది. ఫైల్ చివర్లో ఆమె చివరి మాటలు ఉన్నాయి. తాగి నా జీవితాన్ని చంపిన వాళ్లే నా ఆహారం. ఆ మాటలు చదివిన వెంటనే కింద నుంచి అరుపులు వినిపించాయి. రాహుల్, సాయి బయటికి పరిగెత్తారు. వాళ్ల ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించింది. కారు దగ్గరికి చేరుకున్నప్పుడు చేతులు వణికుతూ తాళం తిప్పారు. కారు స్టార్ట్ అయింది. ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నారు. కాని వెంటనే కారు వెనక సీట్లో చల్లని ఊపిరి వాళ్ల మెడను తాకింది. రాహుల్ అద్దంలో చూశాడు. అతని గుండె ఆగిపోయినంత పనయింది. అదే దెయ్యం అక్కడే ఉంది. కారు వెనక సీట్లో కూర్చుని ఉంది. నవ్వుతూ చూసింది. ఆ నవ్వులో గెలుపు ఉంది. నలుగురిలో ఇద్దరే సరిపోవు. మరుసటి రోజు అడవిలో ఒక కారు మాత్రమే కనిపించింది. 2 శవాలు, ఒక ఖాళీ మద్యం బాటిల్. మిగతా వాళ్ల జాడలేదు. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. కాని ఆ ఇల్లు మాత్రం ఇంకా ఉంది. అమావాస్య రాత్రి ఆ ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఎవ్వరూ లోపలికి వెళ్లరు. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఈ కథ విన్నాక కూడా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీలో భయం ఉంది. కానీ ఆసక్తి కూడా ఉంది. ఇలాంటి భయంకరమైన అమావాస్య కథలు, హ్యాంటెడ్ హౌసెస్, అడవుల్లో జరిగిన డార్క్ స్టోరీస్ ఇంకా వినాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి. నీ ఒక్క సబ్స్క్రైబ్ నా ఛానల్కు పెద్ద సపోర్ట్. నా సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా తక్కువగా ఉన్నారు. నువ్వు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా భయంకరమైన కథలు చెప్పే ధైర్యం వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి. బెల్ ఐకాన్ ఆన్ చెయ్యి. ఎందుకంటే తర్వాత చెప్పే కథ నీ ఊరి దగ్గర నుంచే ఉండొచ్చు. మళ్ళీ కలుద్దాం మరొక అమావాస్య రాత్రి, మరొక భయంకరమైన కథతో.